రాయపాటి శైలజ ప్రస్తుతం ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్. నిన్న ఆమె నిబంధనలు ఉల్లంఘించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ బాధితురాలు గ్యాంగ్ రేప్కు గురైనటువంటి 13 ఏళ్ల బాలికకి సంబంధించినటువంటి వివరాల్ని బాహాటంగా వెల్లడించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి రేపుకు గురైనటువంటి వాళ్ళ తాలూకా వివరాలు ఏమీ కూడా అధికారికంగా వెల్లడించకూడదు, మీడియాలో ప్రచురించకూడదు. వాళ్ళ ఆనవాళ్ళు ఏవి వెల్లడించడం నేరం అవుతుంది. కానీ ఆ విషయం తెలియకపోవడంతో నిన్న మహిళా కమిషన్ చైర్పర్సన్ మీడియా ముందే ఆమె పేరు ఇతర వివరాలు వెల్లడించేదానికి సిద్ధపడిపోయారు. దాంతో పాపం ఆమెకు మహిళా కమిషన్ వ్యవహార శైలికి మీడియా అడ్డుకట్ట వేయాల్సి వచ్చింది. జర్నలిస్టులు అది తప్పు అని రాయపాటి శైలజకి చెప్పాల్సి వచ్చింది. మహిళా కమిషన్ చైర్పర్సన్ అవగాహన లోపంతో వివరాల్ని వెల్లడించే ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకట్ట వేసి అట్టా చేయకూడదు అని నియంత్రించాల్సి వచ్చింది. చాలా విడ్డూరమైనటువంటి వ్యవహారం. ఇలా ఎక్కడైనా తప్పు జరిగితే మహిళా కమిషన్ అడ్డుకోవాలి. అలా ఎవరైనా రేపుకు గురైనటువంటి వాళ్ళ బాధితుల వివరాలు వెల్లడించే ప్రయత్నం చేస్తే అలాంటివి చేసినందుకు వాళ్ళని మందలించాలి, నియంత్రించాలి, ఇక ఏమైనా చర్యలు కూడా తీసుకోవాలి. కానీ ఏకంగా మహిళా కమిషన్ చైర్పర్సనే అలాంటి పరిస్థితికి రావడం అన్నది చాలా చాలా విస్మయకరంగా మారింది. దీని మీద అనేక మంది ఆమె మీద, రాయపాటి శైలజ మీద విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే ఆమె కొత్తగా మహిళా కమిషన్లోకి వచ్చారు కాబట్టి అన్ని విషయాలు అన్నింటి మీద అవగాహన ఉండాలనేటువంటి గ్యారంటీ ఏమి లేదు. కానీ ఆమె తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే మహిళా కమిషనే నిబంధనలు ఉల్లంఘించారు, మహిళా కమిషనే దానికి తగ్గట్టుగా వ్యవహరించట్లేదు అనేటువంటి పేరు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆమె మీద ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఆమె వ్యవహరిస్తారని ఆశిద్దాం.